ఓకే. ఈ రోజు మీరు కేంద్ర పార్టీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు జనవాణి కార్యక్రమానికి. ఏంటి మీ సమస్య ఏంటంటే చెప్పండి. సార్ నా పేరు పి రాధిక, మాది మొలకల చెరువు, తమ్మాలపల్లి మండలం నియోజకవర్గం. మేము భూ సమస్య పైన వచ్చాం సార్. మాది మొలకల చెరువులో 1 ఎకరా 46 సెంట్లు భూమి గాలి జనార్దన్ రెడ్డి అయిన అనుచరుడు కోనపల్లి జనార్దన్ రెడ్డి కబ్జా చేయడం జరిగింది సార్. ఓకే. దీనిపైన న్యాయం కోసం మేము వచ్చాం సార్. జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారు. జనసేన పార్టీ అర్జీ ఇచ్చారండి అక్కడ. అర్జీ ఇచ్చాం సార్. ఏమన్నారండి? ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యారు. ఈ విషయం అయ్యి పూర్తిగా ఎంక్వైరీ చేపించి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్లి మీకు ఖచ్చితంగా న్యాయం చేర్పిస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. సారు ఇప్పుడు మీ భూమి అయితే ఈ ఎకరా ఎంతండి? 1 ఎకరా 46 సెంట్లు సార్. ఓకే. ఎకరా 46 సెంట్లని మీ సొంత భూమిని కబ్జా మా చేశారు. సొంత భూమిని ఓకే. కబ్జా చేశారు సార్. ఇప్పుడు ఎప్పుడు కబ్జా చేశారండి ఇది? 2005లో సార్. 2005లో కబ్జా చేయడం జరిగింది. మేము 2006 నుంచి మాది 2005లోనే పాస్బుక్ ఉంది సార్. 2005లో పాస్బుక్ ఉండి కూడా మదనపల్లి సొసైటీ బ్యాంక్ లో 2006లో లోన్ తీసుకోవడం జరిగింది సార్. పాస్బుక్ బ్యాంక్ లో పెట్టేసి ఆ సర్వే నంబర్లు పెట్టేసి ఆ తర్వాత ఈ జనార్దన్ రెడ్డి అనే ఆయన 2020లో లాక్డౌన్ టైంలో మా పాస్బుక్లు కాకోకుండా దానిపైన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మళ్ళీ ఆయన పేరు మీద పాస్బుక్లు తీసుకోవడం జరిగింది సార్. అంటే 2005లో కబ్జా అయిన భూమికి మొన్న గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫేక్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ పుట్టించారు సార్. దానికి సంబంధించినవి డాక్యుమెంట్స్ ఇవే సార్. సార్ మండలంలో మా డాక్యుమెంట్లలో మా పేర్లు ఉండే చోట మా పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు రాసుకోవడం జరిగింది సార్. ఇవన్నీ అతని డాక్యుమెంట్స్ సార్. చూపించండి. ఓకే. ఇది ఆడే ఎంఆర్ఓ ఆఫీస్ లో మేము ఏ డాక్యుమెంట్స్ పెట్టి మీరు అతనికి పాస్బుక్లు ఇచ్చారు అని అడగగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఏం చెప్పారు అంటే మాకు విషయం ఏం చెప్పారు అంటే దీనిపైన ఎలాంటి రికార్డ్స్ మా దగ్గర లేవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని ద్వారకనాథ్ రెడ్డి గారు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు జనార్దన్ రెడ్డి గారి పేరు మీద పాస్బుక్లు చేసి ఇచ్చేసేయండి, ఎవరు ఏం చేసినా మేము చూసుకుంటాము అని ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఆ విషయమే ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు మాకు చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ ఎకరా 46 సెంట్ల భూమి 2005లో కబ్జా చేశారన్నారు. అవును సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎవరు మీకు సాల్వ్ చేయలేదు? గత ప్రభుత్వంలో కూడా మీరు ఎవరిని సాయం అడగలేదు సార్? గత ప్రభుత్వంలో మేము కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, మదనపల్లిలో ఏ ఆఫీస్ ఉందో ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గరికి మేము తిరగడం 100 అర్జీలు పెట్టడం జరిగింది సార్. కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు సార్. వాళ్ళు బాగా డబ్బు ఉన్న వ్యక్తులు సార్. వాళ్ళతో పోరాడడం మా వల్ల కాదు సార్. మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళని కొనేస్తారు సార్. దీని వల్ల ఇంకా మేము పోరాడలేక ఇక్కడైతే మాకు జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం గారి దగ్గరకు అయితే ఆయన దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు ప్రజెంట్ 2-3 డేస్ నుండి మొలకల చెరువు స్థానిక పోలీస్ స్టేషన్ అయినటువంటి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. దగ్గరుండి తిప్పేస్వామి గారు సార్, తిప్పేస్వామి ఎస్ఐ గారు నిన్న మమ్మల్ని పిలిపించి వాళ్ళు భూమి ల్యాండ్ క్లీన్ చేసుకుంటారు, అడ్డొస్తారా అని మా హస్బెండ్ ని అడగగా, సార్ నేను అడ్డొస్తాను, నా భూమి అది అని చెప్పగా, నువ్వు అడ్డు రావద్దు, నేను దగ్గరుండి చేపిస్తాను, పని చేపిస్తాను, నువ్వెవరిని పిలుచుకొచ్చుకుంటావో పిలుచుకొచ్చుకో, ఎంత మందిని పిలుచుకొస్తావో పిలుచుకొని వచ్చుకో, నీ చేతనైతే ఏమైతే అది చేసుకో అని చెప్పడం జరిగింది సార్. మాకు వీళ్ళ వల్ల ప్రాణహాని కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు ఎస్ఐ గారు బెదిరింపులు అన్నారు కదా, ఇవి కాకుండా గతంలో ఎవరైనా మీ మీద దాడి చేయడం గానీ, బెదిరింపులు గానీ, ఫోన్ కాల్ చేసి ఇబ్బంది పెట్టడం? మా బావ మీద దాడి చేశారు. వాళ్ళు ల్యాండ్ క్లీన్ చేస్తుండగా మా బావ అడ్డు వెళ్తే అక్కడ కొట్టి చంపి పడేశారు సార్. చనిపోయినాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు వదిలేసి అక్కడ వెళ్ళిపోయారు సార్. తర్వాత మాకు విషయం తెలిసి మా బావని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయలేదు సార్. అక్కడ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో మొలకల ట్రీట్మెంట్ చేయలేదు. తద్వారా మదనపల్లికి తీసుకొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ తర్వాత మేము దీని గురించి పోరాటం జరుగుతుంది సార్. ఇందులో ప్రభుత్వ నాయకులు గానీ, అదే అధికారులు గానీ, నాయకులు గానీ అందరూ ఉన్నారంట? అందరూ ఉన్నారు సార్. అది మరి మీరైతే మరి సార్ కి డిప్యూటీ సీఎం గారికి ఆర్జీ పెట్టారు కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ? నేను డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి ఒకటే కోరుతున్నాను సార్, దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ అడంగల్ గాని మొత్తం మావి పూర్తిగా ఉన్నాయి సార్. దీనిపైన ఎవరి పేర్లు అయితే ఉంటాయో
వాళ్ళకి సరైన విధంగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అది ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష కూడా పడాలి సార్. అది. వాళ్ళు ఆయన ఏమంటున్నాడంటే మీరు చచ్చేదాకా నేను చచ్చేదాకా ఈ భూమిలోకి నిన్ను అడుగు పెట్టని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఓకే, నేను చచ్చేదాకైనా కూడా ఎవరండి అతను? జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి. జనార్దన్ ఇంటి రెడ్డి పేరేంటి? సార్. పూర్తి పేరు చెప్పండి. కోనపల్లి జనార్దన్ రెడ్డి సార్. కోనపల్లి జనార్దన్. కోనపల్లి జనార్దన్ రెడ్డి గారు ఓకే, ఆయన అంటున్నాడు మేము చచ్చేదాకా మిమ్మల్ని ఈ భూమిలోకి అడుగు పెట్టనియను, ఒకవేళ మీకు వచ్చింది అన్నా కూడా మిమ్మల్ని బ్రతకనియను, ఓకే. మిమ్మల్ని చంపైనా భూమి నేను తీసుకుంటాను అని బెదిరిస్తున్నాడు సార్. ఖచ్చితంగా అయితే న్యాయం చేకూరుతుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను సార్ నేను. రైట్.